డార్లింగ్ బై దిస్ కొలవరి 2 hours 40 minutes రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయిన సినిమా యొక్క ప్రీమియర్ షోని హైదరాబాద్లోని శ్రీరాములు థియేటర్లో చూసిన తర్వాత నాకైతే బాగానే ఉంది గైస్. మరీ ఎక్స్ట్రాఆర్డినరీ అని చెప్పడం, అలా అని యావరేజ్ అని కూడా కాదు, సాటిస్ఫైయింగ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. మిక్స్ ఆఫ్ కామెడీ అండ్ ఫీల్, బట్ లెంతీ. ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ అరగంట సెకండ్ సాంగ్ అయ్యే వరకు నార్మల్గా, ఇక అక్కడి నుండి ఇంటర్వెల్ వరకు మంచి కామెడీ అండ్ ఫీల్తో ప్రాపర్ ఫ్లోలో ఒక్కో సీన్ని మంచిగా కంపోజ్ చేసిన విధానంతో డెవలప్ చేసిన మెయిన్ ప్లాట్తో ఇది ఫస్ట్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఒక 20 minutes మళ్ళీ బాగా వెళ్ళి అక్కడ నుండి వీలైనంత వరకు ఎంటర్టైన్ చేసి ఇన్వాల్వ్ చేయాలనే విధంగానే సెకండ్ హాఫ్లో సీన్స్ని రాశారు. బట్ క్లమ్జీగా అయిపోయింది. మళ్ళీ క్లైమాక్స్ బాగుంది. సో ఇదంతా ఒక్కసారి తిరిగేస్తే అందుకే ఓవరాల్గా బాగానే ఉందనిపించింది. ఏది పడితే తీయలేదు, ఒక క్లారిటీతోనే ఇలా చెప్దాం అనుకున్న మంచి రైటింగ్స్తోనే వెళ్ళింది మూవీ సజెషన్ని లాస్ట్లో రేటింగ్ తర్వాత పెట్టేసా చూసుకోండి. ఇక ఈ డార్లింగ్ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫస్ట్ హాఫ్లో ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు డబుల్ మీనింగ్ కామెడీ ఉంటుంది, అక్కడ కొంచెం ఇబ్బంది పడవచ్చు. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. స్పాయిలర్స్ లేని బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్టార్టింగ్లో చనిపోదాం అనుకున్న హీరోకి ఎగ్జాక్ట్గా అదే టైంలో హీరోయిన్ కనిపించి అతని ఫ్లాష్ బ్యాక్ చెప్పమని అడుగుతుంది. అసలు చనిపోదాం అనుకున్న హీరో ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది, అసలు ఆ టైంలో వచ్చిన హీరోయిన్ ఎవరు, ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, హీరో ఎలాంటి ప్రాబ్లంలో పడ్డాడన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: పర్ఫార్మెన్స్ వైజ్ ప్రియదర్శి గారు, నభా నటేష్ గారు పోటాపోటీగా యాక్ట్ చేశారు. కామెడీ అండ్ ఫీల్ని జనరేట్ చేస్తూ హీరో నటిస్తే, స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న మల్టిపుల్ షేడ్స్ అండ్ వేరియేషన్స్తో ఫుల్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్లో నభా నటేష్ గారు మంచి కంబ్యాక్ని ఇచ్చారని చెప్పాలి. అండ్ ప్రియదర్శి గారి యాక్టింగ్కి ఈ సినిమా తర్వాత నుండి ఫ్యామిలీ ఆడియన్స్లో ఎక్కువ క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉంది దీనికి. ప్రీ ఇంటర్వెల్లోనూ ఇంకా సెకండ్ హాఫ్లోనూ కొన్ని ఫీల్ గుడ్ సీన్స్, ఆ టైంలోని ఒక ఆడదాని మీద మగాడి ఇంతలా డిపెండ్ అవుతాడని ఒప్పుకుంటే ఆ మజా ఇలా ఉంటుంది అనేలా హీరో చెప్పే డైలాగ్స్కి ఒక 2 times క్లాప్స్ కూడా కొట్టారు థియేటర్లో. డైలాగ్స్ నీడ్స్ ఏ స్పెషల్ మెన్షన్. డైరెక్టర్ గారు స్టోరీలోనే ఒక కొత్త పాయింట్ అనేది యాడ్ చేశారు హీరోయిన్ విషయంలో. అది ట్రైలర్లోనే మీరు ఆల్రెడీ చూసుంటారు. ఇంకా గెస్ట్ రోల్లో సుహాస్ గారు కంటే ఇంకొంచెం ఎక్కువ స్కోప్ ఉన్న రోల్స్లో అనన్య గారు అండ్ నిహారిక కొనిడెల గారు బాగానే యాక్ట్ చేశారు. బలగం డైరెక్టర్ వేణు గారి ఎంట్రీ నుండి కొంచెం కామెడీ ఎక్కువైంది. ఇంటర్వల్ ట్విస్ట్, క్లైమాక్స్లో ఫినిషింగ్ ఇచ్చే థాట్, డైలాగ్స్, కొన్ని లవ్కి రిలేటెడ్గా ఉండే ఫీల్ గుడ్ ఎమోషన్స్ ఇవి బాగున్నాయి. వివేక్ సాగర్ గారు ఇచ్చిన సాంగ్స్ కొన్ని చాలా బాగున్నాయి, కొన్ని అయితే యావరేజ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చోట్ల ఎలివేట్ చేసింది గైస్ ఎమోషనల్ సీన్స్లో. సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్, రిచ్ ఫీల్నే ఇచ్చింది. మైనస్ పాయింట్స్: లెంత్ ఎక్కువ అనిపించింది గైస్. మెయిన్గా ఫస్ట్ హాఫ్ని ఇంకొంచెం క్రిస్పీగా తేల్చేసి ఉంటే బాగున్నాను. స్టార్ట్ అవ్వడమే మంచి సాంగ్తో హీరోయిన్ చేసే ట్రావెల్ చూపిస్తూ టైటిల్స్తో స్టార్ట్ అవుతుంది. కానీ ఆ తర్వాత ఫస్ట్ హాఫ్లో సెకండ్ సాంగ్ అయిన బార్ సాంగ్ వరకు చాలా సింపుల్ అండ్ ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసిన పెళ్లి విషయంలో ఆల్రెడీ చూసేసిన అదే సీన్ని నియర్లీ 25 minutes పాటు చూపించి మళ్ళీ సాంగ్ వేశారు. ఆ సాంగ్ని పీకేసినా నష్టమేం లేదు. ఆ పర్టికులర్ ఫ్లాష్ బ్యాక్ని చూస్తే ఎలా అనిపించిందంటే, ఇక్కడ రివీల్ చేయకూడదు నేను, బట్ సింపుల్గా సింగిల్ లైన్లో చెప్పేసేదాన్ని 25 minutes చెప్పారు నియర్లీ. ఆ తర్వాత అక్కడ నుండి కామెడీతో ప్రొసీడింగ్స్ ఎంటర్టైనింగ్గా ఉన్నప్పటికీ ట్రైలర్లో చూపించిన ఆ మెయిన్ స్టోరీని ఇంటర్వెల్ వరకు రివీల్ చేస్తారు. సెకండ్ హాఫ్ మధ్యలో రిపీటెడ్ సీన్స్ లాగా అనిపించి స్లోగా అనిపించింది. సెకండ్ హాఫ్లో ట్రీట్మెంట్ కాస్త క్లమ్జీ అయిందనే చెప్పాలి. సడన్గా ఒక దారిలో వెళ్ళి మళ్ళీ ఇంకో ట్రాక్ తీసుకుంటుంది నరేషన్. బ్రహ్మానందం గారు ఉంటారు, 3-4 times కనిపిస్తారు, బట్ నవ్వు తెప్పించేంత సీన్స్ అని ఉండవు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కొంచెం లెంతీ అనిపిస్తుంది. అలాగే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రోల్స్ చుట్టూ ఎమోషన్స్తో తిరిగే ఫ్యామిలీ డ్రామా కావడంతో మాస్ ఆడియన్స్కి మాత్రం అక్కడక్కడ తప్ప పెద్దగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ ఎస్, మిగతా వాళ్ళకి ఆ లెంత్, అందువలన సెకండ్ హాఫ్లో వచ్చే కొంచెం స్లోనెస్ని పక్కన పెడితే ఈ మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ అనే కాన్సెప్ట్ చుట్టూ తిరిగే చాలా సీన్స్ అయితే ఎంటర్టైన్ చేస్తాయి. మెయిన్గా పర్ఫార్మెన్సెస్ ఆకట్టుకుంటాయి. ఇట్స్ అ వాచబుల్ ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్, బట్ లెంతీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మూవీ సజెషన్ అయితే ఆల్ టైమ్ సూపర్ హిట్ మూవీ విక్టరీ వెంకటేష్ గారు మరియు సౌందర్య గారు నటించిన రాజా మూవీ. జీవితం మనిషికి మంచిగా మారడానికి మరొక అవకాశం ఇస్తుంది. కష్టపడితే సాధ్యం కానిదంటూ ఏం లేదు. జీరోగా ఉన్న వాళ్ళని కూడా మన సహాయంతో ఒక స్థాయికి తీసుకెళ్లొచ్చు. ఇలాంటి ఎన్నో జీవిత పాఠాలను నేర్పే అందరి ఫేవరెట్ ఫిల్మ్. సాంగ్ అయితే ఏదో ఒక రాగం సాంగ్ బాగుంటుంది అండ్ మిగతా కూడా బాగుంటాయి. సో ఇది ఈ వీడియోలో మూవీ అండ్ సాంగ్ సజెషన్. సో మీకు కనుక మన రివ్యూస్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.